మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఈనాడు పత్రిక, మహాకుంభమేళలో విషాదం, తొక్కిసలాటలో 30 మంది దుర్మరణం, 60 మందికి గాయాలు, మృతుల్లో 4 కర్ణాటక వాసులు అంటూ వార్త తీసుకుని వచ్చింది. ఇక్కడ మెయిన్ హెడ్లైన్ గా ఈనాడు పత్రిక, అఖండాల సంగం ఘాట్ కు పోటెత్తిన భక్తులు, బారికేట్ల పైకి ఎక్కడంతో దుర్ఘటన, రాష్ట్రపతి ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి, 4 సార్లు యోగికి మోదీ ఫోన్, న్యాయ విచారణకు సీఎం ఆదేశం, మృతుల కుటుంబాలకు రూపాయలు 25 లక్షల పరిహారం అంటూ వార్త వేసుకుని వచ్చింది. మొత్తం మీద నిన్న మహాకుంభమేళలో అపశృతి చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మహాకుంభమేళలో విషాద గంటికలు మోగినాయని అనుకోవచ్చు. మొత్తం మీద కోట్లాది భక్తులు ఒకేసారి లక్షలాదిగా అఖండ సంగం ఘాట్ కు పోటెత్తడంతో ఒకేసారి తొక్కిసలాట జరిగిందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా మహాకుంభమేళలో చిన్న అపరిస్థితి జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రయాగ్రాజ్ లో తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో చెల్లాచెదురైన బాధితుల బ్యాగులు, ఇతర వస్తువులు ఆసుపత్రి మార్చురి వద్ద విలపిస్తున్న తొక్కిసలాట, మృతుల కుటుంబ సభ్యురాళ్ళు అంటూ వార్త వేసుకుని వచ్చింది. మొత్తం మీద నిన్న సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిందని చెప్పుకోవచ్చు ఈ వీడియో. మొత్తానికైతే అక్కడ ఉన్నటువంటి యోగి సర్కారు పూర్తి స్థాయిలో పగడబందీగానే మొత్తం మీద కట్టుదిట్టమైన మొత్తం బందోబస్తు కూడా బాగానే చేసిండు. కానీ ఎలా జరిగిందో అది అర్థం కాకుండానే అయింది అంటూ చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద ఏది ఏమైనా కానీ నిన్న మొత్తం మీద 30 మంది తొక్కిసలాటలో చనిపోయారు, ఒక 60 మందికి బాగా గాయాలైనాయి అన్నట్టు వార్త వేసుకొని వచ్చింది. దీనిపైన యోగికి మోదీ గారు 4 సార్లు ఫోన్ చేసిర్రు అంటూ వార్త ఇక్కడ. సమగ్ర కుటుంబ సర్వే విజయవంతం, సామాజిక సాధికారత అభ్యున్నతికి దోహదం, 2 రోజుల్లో ముసాయిదా నివేదిక, ఫిబ్రవరి 2న మంత్రివర్గ ఉపసంఘానికి అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ. సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ వార్త వేసింది ఇక్కడ. నోరు విప్పని కుటుంబాలు 3.50 లక్షలు. మొత్తం మీద సమగ్ర సర్వే ఏదైతే చేసిరో వాళ్ళు కుటుంబ వివరాలు గాని, ఆ తర్వాత ఆస్తి వివరాలు గాని ఎలాంటివి చెప్పకుండా 3,50,000 మంది మౌనంగా ఉన్నారు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఆస్తుల వివరాలు చెప్పని వారు 10 లక్షలకు పైగా కులగణన సర్వేలో విశేషాలు అంటూ వార్త వేసుకొని వచ్చింది. మొత్తం మీద సమగ్ర కుటుంబ సర్వేపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర్ రాజనరసింహ, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేశవరావు, జానారెడ్డి అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. బనకచెర్లపై ముందుకెళ్లకుండా ఏపీని అడ్డుకోండి, గోదావరిలో మిగులు జలాల వాటా తేలకుండానే ఈ ప్రాజెక్టుకు చెప్పడం అసంబద్ధం, పోలవరం కుడి కాలువ సామర్థ్యం పెంపుకు సాంకేతిక అనుమతులకు విరుద్ధం, గోదావరి బోర్డుకు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ లేఖ అంటూ 11వ పేజీలోని వార్త ఇది. విద్యార్థుల ఫోన్లకే ఇంటర్ హాల్ టికెట్లు, భూ సంస్కరణలకు ప్రత్యేక కమిటీ, 3 న్యాయ నిపుణులతో ఏర్పాటు అంటూ 11వ పేజీలోని వార్త ఇది కూడా. ఈనాడు వరద సహాయ నిధి 9.43 కోట్లు, వివరాలు ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు, త్వరలోనే పునరావాస కార్యక్రమాల ప్రారంభం అంటూ వార్త వేసుకొని వచ్చింది ఈనాడు పత్రిక ఇది.
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 27న. షెడ్యూల్ విడుదల. 7 ఉమ్మడి జిల్లాల పరిధిలో అమలులోకి ప్రస్తావన నియమావళి అంటూ వార్త వేసుకొని వచ్చింది. మొత్తం మీద నిన్న ఎమ్మెల్సీ షెడ్యూల్ విడుదలైందని చెప్పుకోవచ్చు. ఇది షెడ్యూల్. నోటిఫికేషన్ విడుదల ఫిబ్రవరి 3. నామినేషన్ల దాఖలు చివరి తేదీ ఫిబ్రవరి 10వ తారీఖు. పరిశీలన ఫిబ్రవరి 11. ఉపసంహరణలకు చివరి తేదీ ఫిబ్రవరి 13. పోలింగ్ తేదీ ఫిబ్రవరి 27వ తారీఖు. ఓట్ల లెక్కింపు మార్చి 3కు అంటూ క్లియర్ గా ఇచ్చింది ఇక్కడ. 3 స్థానాలపై ప్రధాన పార్టీల గురి. అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ బారాస దృష్టి. ఇప్పటికే ప్రకటించిన భాజపా అంటూ వార్త తీసుకుని వచ్చింది 2వ పేజీలోని వార్త. మొత్తం మీద బీజేపీ వాళ్ళు ఆల్రెడీ ప్రకటించేసిర్రు, కాంగ్రెస్ బీఆర్ఎస్ వీళ్ళిద్దరు దృష్టి పెట్టిర్రు అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ. రాజ్యాంగ ఉల్లంఘనే. నివాస ప్రాంత ఆధారిత కోటా రాజ్యాంగ ఉల్లంఘనే. విద్య పీజీ ప్రవేశాలపై తేల్చి చెప్పని సుప్రీంకోర్టు అంటూ 2వ పేజీలో వార్త తీసుకుని వచ్చింది ఇక్కడ. పీడిఎఫ్ లో పోలీస్ దందా. కేసుల నుంచి తప్పించుకునేందుకు భారీగా నగదు డిమాండ్. పలువురు అధికారులపై ఆరోపణలు. వరుసగా అనీషకు పట్టుబడుతున్న మారని వైఖరి అంటూ వార్త వేసుకొని వచ్చింది. మొత్తం మీద పీడిఎఫ్ దందాలో పోలీసులు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు అంటూ వార్త వేసుకొని వచ్చింది. మొత్తం మీద నేను చేసినట్టు చేస్తా, నువ్వు చూసినట్టు చెయ్యి అన్నట్టు నడుస్తున్నది పోలీసుల పని కూడా ఇలా. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో పీడిఎఫ్ దందా అంటే నంబర్ 1 గా సాగుతున్నది. మొత్తం మీద ఇక్కడ రేషన్ డీలర్లు గాని, ఇక్కడ పోలీసులు గాని మొత్తం మీద నయాన్నో భయాన్నో ఇచ్చి కేసులను కాకుండా మొత్తం మీద లోపలనే చేసుకుంటున్నారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు భారీగా నగదు. మొత్తం మీద కేసులు కాకుండా తర్వాత ఈ రేషన్ సంబంధించినంత వరకు ఆ డీలర్లు గాని, ఆ తర్వాత రైస్ మిల్లర్లు గాని వీళ్ళ మధ్య ఐక్యత ఒకటై కేసులు కాకుండా భారీ ఎత్తున వీళ్ళ దగ్గర నుంచి పోలీసులు తీసుకుంటున్నారు అన్నట్టు వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ. ఖనిజాల అభివృద్ధికి ₹34,300 కోట్లు కేంద్ర కేబినెట్ నిర్ణయం అంటూ 8వ పేజీలోని వార్త ఇది. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.